మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలో అనుమతి లేదంటూ వాల్మీకి విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న పోలీసులు. మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన వాల్మీకి కులస్తులు. జనాలు లేక వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్న సాధారణ ప్రజలు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమీక్షా సమావేశం. వరదలు వస్తే ముఖ్యమంత్రి జగన్ జెరూసలేం, అమెరికాలో పర్యటించారని విమర్శలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే వనపర్తి జిల్లాలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్నారు పోలీసులు. వాల్మీకి కులస్తులకు పర్మిషన్ ఇచ్చి మళ్లీ విగ్రహం పెట్టకుండా విగ్రహాన్ని మున్సిపాలిటీ ఆఫీస్కు తరలించారు. భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, మండలం నుంచి వాల్మీకి కులస్తులు విగ్రహ ప్రతిష్టకు తరలివచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన సమయంలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. వాల్మీకి సోదరులకు మద్దతుగా బీజేపీ పార్టీ కృష్ణ తిరుమలేష్ నాయుడు మరియు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా జిల్లా మరియు మండల కేంద్రాలలో పల్లె ప్రజలు కనబడడం లేదు. ఆర్టీసీ బస్సులలోని కార్మికులు ఏ గ్రామాలకు వెళ్ళినా ప్రతి ఒక్కరితో కుటుంబ సభ్యులుగా మెలుగుతూ ఉంటారు.
పల్లె జనాలకు ఆర్టీసీ ఒక నిండు భరోసా ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇక విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా విశాఖకు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాల వారీగా చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై పలు సూచనలు అందించారు. ఓటమి కారణంగా కార్యకర్తలు కుంగిపోకూడదని అన్నారు. రాష్ట్రంలోని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడడంపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి కృష్ణా వరదలు వస్తే ముఖ్యమంత్రి జగన్ జెరూసలేం, అమెరికాలో పర్యటించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ కొత్త కాదు. మనం మొట్టమొదటిసారి 89లో ఎన్నికల్లో ఓడిపోయాం. మళ్ళీ 94లో మీరు చూస్తే కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా ఆ రోజు చిట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు మన గవర్నమెంట్ ఉంది. ఈరోజు ఒకసారి ఆనందం కూడా హైదరాబాద్ నగరం చూస్తే అడుగున ఆ రోజు మనం చేసిన అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. 9 ఏళ్ళు కష్టపడ్డాం, బంధువులుగా అభివృద్ధి చేశాం. మన కోసం చేయాల ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ లో దిగితే ఆ ఎయిర్పోర్ట్ చూస్తే మనం ఆ రోజు అనుకున్న పని ఈ రోజు ఎయిర్పోర్ట్ బాగుంటే ఒక తృప్తి ఇస్తుంది. ఒక్క ఎయిర్పోర్ట్ రావడానికి ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారితో 32 మీటింగ్లు పెట్టుకుని ఆ ఎయిర్పోర్ట్ కట్టాం. కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది. మనం ప్రారంభించిన కార్యక్రమాలు ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ అసలు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. న్యూయార్క్ టౌన్ లో ఫైల్స్ సంఖ్యలో పెట్టుకుని నా పిఏ కూడా నా సెక్రటరీ కలిసి ఆఫీస్ టు ఆఫీస్ తిరిగాం. ఎవరి కోసం తిరిగామనుకుంటే పని చేసిన వాళ్ళం కాదు. అదే సమయంలో బిల్ గేట్స్ ఇంటర్వ్యూ అంటే ఆయన విశాఖపట్నంలో చెప్పారు. నేను ఆయన పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం కాకుండా ప్రధాన ఆ రోజు బిల్ గేట్స్ వచ్చినప్పుడు మీరు చూస్తే నేను అడిగింది ఒక మైక్రోసాఫ్ట్ అడిగితే ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత కూడా తెలుగువాడేవారంటే అది మనం చూపించిన చొరవ. ఆ విధంగా డెవలప్మెంట్ చేయగలిగాం. ఇంకా బిల్ క్లింటన్ అయితే సాక్షాత్తు ఇండియాలోకి వచ్చినప్పుడు మనం అడగలేదు. హైదరాబాద్కి వచ్చి ఆయన సమక్షంలోని సైబరాబాద్ నగరం నామకరణం చేశాం. మీరు ఇక్కడ కూడా ఏ విధంగా మనం ఆలోచించామో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇది. రాజకీయాల్లో ఉన్న మనం భవిష్యత్తులో ఏ విధంగా మన పార్టీని గుర్తుపెట్టుకుంటారో దానికి పునాదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ అనుకుంటే నేను ఒక్కడే. ఇక తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి పట్ల పలువురు నేతలు నివాళులర్పించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమోస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ జయశంకర్ గారు తెలంగాణ చూడకముందే చనిపోయాడు. కానీ మలిదశ ఉద్యమం, ఆ ఉద్యమము ఈ ఉద్యమం 2 ఉద్యమాలు చూసి తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిని కూడా చూసి
బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని కూడా చూసి సంతోషపడేటువంటి వ్యక్తి కూడా ఆమోస్ గారు. 2 ఉద్యమాల్లో ఆయన పాత్ర ఉంది. అది వారు భౌతికంగా మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళినా ఆయన ఆశయాలు సామాన్య ప్రజలు బాగుపడాలి, తెలంగాణలో వలసలు పోవాలి, తెలంగాణ ఉద్యోగుల అధికారుల మీద వేరే రాష్ట్ర అధికారుల పెత్తనం ఉండొద్దు, మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి, బ్రహ్మాండంగా పరిపాలించుకునే సత్తా ఉంది, మంచిగా పనిచేసే ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తుంటే ఎన్నో పథకాలు రాష్ట్రానికి వస్తే సంతోషించినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఆమోస్ గారే. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పనిచేస్తారని వారికి మనస్ఫూర్తిగా మా ప్రభుత్వం తరఫున మా తరఫున ఉద్యోగ తరఫున కూడా సానుభూతి. ఇక హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఉన్న ఆలయాల్లో వరుసగా దొంగతనాల్లో పాల్పడి 20 కేసులు నిందితులుగా ఉన్న ఓ నిందితుడిని షాహీనాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి బేగం బజార్ జోషివాడలో ఉన్న అమ్మవారి ఆలయంలో గత నెల 24వ తేదీన దొంగతనానికి పాల్పడిన కుమ్మరి పోచయ్య అనే దొంగ ఆలయంలో నుంచి 2.5 తులాల బంగారం ఆభరణాలను మరియు వెండి ఆభరణాలను దొంగతనం చేసి పరారయ్యాడు. దానితో సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను చేసిన నేరాన్ని పోచయ్య ఒప్పుకున్నాడు. దానితో నిందితుని వద్ద నుంచి సుమారు 2.5 తులాల బంగారు ఆభరణాలను మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని పోచయ్యను రిమాండ్కు తరలించారు. గత నెల 24వ తారీఖు జోషివాడలోని అమ్మవారి దేవాలయంలో జరిగిన చోరీ సంఘటనలో సీసీ ఫుటేజీలు చెక్ చేసిన తర్వాత ఒక కొమ్మెర పోచయ్య అని చెప్పి అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు దాదాపుగా ఒక 20 కేసులలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ టెంపుల్లో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి పీడీ యాక్ట్లో కూడా ఇతడు జైలుకి వెళ్ళి రావడం జరిగింది. పీడీ యాక్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా అతని బుద్ధి మార్చుకోకుండా ఈ విధంగా చోరీలు చేస్తూ ఉన్నాడు. గత నెల 24వ తారీఖు నాడు చేసిన చోరీ సంఘటనలో ఈరోజు అతను అనుమానాస్పదంగా ఇక్కడ బేగం బజార్లోని పల్లి మార్కెట్లో తిరుగుతుండగా మన షాయనాథ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో వారి యొక్క టీం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంట్రాగేషన్లో ఈ యొక్క కేసును ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పుస్తల అమ్మవారి పుస్తలను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 2.5 తులాల బంగారు పుస్తలతాలు, అదేవిధంగా వెండి కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిలో దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇతన్ని ఈరోజు అదుపులోకి తీసుకొని అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా అంతంత మాత్రంగా నడుస్తున్నాయి ఆర్టీసీ బస్సులు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. ఇదే అదనుగా దొరికినంత దోచుకుంటున్నారు ప్రైవేటు వాహనదారులు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో గెరడేపల్లి మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భూ మాఫియాదారుడు అని సూర్యాపేటలో గిరిజనులు భూములను సుమారు 300 ఎకరాలు 5 లక్షల చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయానికి కోట్లలో విక్రయించారని అన్నారు. ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని 3,500 కోట్లతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ ఎన్నిక మా పరువుకు సంబంధించిన ఎన్నిక అని ఒక మహిళపై తెరాస నాయకులు 700 మందిని దించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణలు లేకుండా చేస్తా అని అన్ని పార్టీల నాయకులను కలుపుకుపోయి హుజూర్ నగర్ను అభివృద్ధి చేస్తానని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సరే, ఏ అధికారులకైనా, ఏ ఒత్తిళ్లకైనా, ఏ ప్రలోభాలకైనా ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని కాదన్నారు అని ఒకే ఒక నమ్మకంతో మీ అందరి ముందుకు వచ్చినాము.
మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని ఆదరించమని మీ అందరికీ కోరుతున్నా. మరి ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేగా నాకు మీరు అవకాశం ఇస్తే నేను మీ వెంబడి ఉంటాను అని కూడా ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నాను. మరి ఇంకొక విషయం, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికలకి ఓటు వేస్తే ఎవరు ఎమ్మెల్యే అయ్యేది మీరు చూడండి. ఈ మధ్యన నేను ఏ ఊరికి పోయినా నాకు ఇదే పాలిటిక్స్లో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా సామాన్య రైతులు, పెన్షన్ వచ్చే ముసలమ్మలు అందరు కూడా ఒకటే అమ్మ. ఏదైతే సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ లో మొదలు జిల్లా వస్తుంది, కొత్త జిల్లా వస్తుంది ఆలోచనతో అక్కడ కాలేజీ కొని కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాడు. కొత్త కలెక్టర్ ఆఫీస్ కు 6 కిలోమీటర్ల దూరం ఉండబడిన నట్టడిలో ఉండబడిన అక్కడ 300 ఎకరాలు కొని పేద దళితుల దగ్గర 5 లక్షల రూపాయలకు ఎకరం కొని ఈరోజు 5 నుంచి 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఆలోచించమని అడుగుతున్నారు. డబ్బు సంచులతోనే ఇస్తున్నారు. జాగ్రత్త సుమా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు. సేవ చేసే అభ్యర్థులు కావాలా, డబ్బు సంచులతోనే వచ్చే అభ్యర్థులు కావాలా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. అదేవిధంగా మన ఉత్తమ్ పద్మావతి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసినారు కోదాడు నియోజకవర్గంలో. అదేవిధంగా ఉత్తమ్ ఇక్కడ బాగా పనిచేసినాడు. నిజంగా ఈ ఉప ఎన్నిక రాకపోవచ్చు, ఈ ఉప ఎన్నిక వచ్చేది లేకుండే, కానీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు తను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయమంటే పోటీ చేయటం, దాంతో శాసనసభ ఖాళీ కావటం, ఈ రోజు ఉప ఎన్నిక వచ్చింది. అందుగురించే మీరు ప్రశ్నించే గొంతైన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని బ్రహ్మాండమైన మేరతో గెలిపియమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కోర్వేచేడు గ్రామంలో పెన్షన్ కోసం పెన్షన్దారులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీరారు. అక్కడికి వచ్చిన పెన్షన్ అధికారి వెళ్లిపోయాడు అని గ్రామస్తులు వాపోయారు. ఎంతసేపు ఎదురు చూసినా అధికారి రాకపోవడంతో పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకుని పెన్షన్ అధికారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పెన్షన్ ప్రతి నెల సక్రమంగా అందేలా చూడాలని, లేకుంటే ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని పెన్షన్దారులు హెచ్చరించారు. నీకేమంటున్నా నువ్వు మాట్లాడితే నాకు తిమ్మరం దిగుతుంది. ఆడోళ్ళ కానీ నెత్తికారా పని ఉల్టా మాట్లాడి నీకేమంటున్నా నేను ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజీ యాదవ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజనుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ బహుజనులను అణగదొక్కాలనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ సమిష్టిగా పనిచేసి మన తీన్మార్ మల్లన్న విజయానికి బాసటగా నిలవాలని, అగ్రవర్ణాలకు తగిన బుద్ధి చెప్పాలని, మల్లన్న గెలుపుతో బహుజనులు అంతా ఒక తాటిపై ఉన్నారని తెలియజెప్పేందుకు ఇది ఒక అవకాశమని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి కూడా తెలియజేస్తున్నాను, ఎప్పుడో అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి హుజూర్ నగర్ ఎలక్షన్స్లో మరి తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుండి ఊదరకొండ కుమార్ రాజా గారు, అదేవిధంగా పూలే అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాసరి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కళాశాల అధ్యాపకులు మరి రంజిత్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అయితే మరి ఈ హుజూర్ నగర్ ఎలక్షన్స్లో ఇప్పటికీ ఎంతమంది పరిపాలించారు? 600 సమస్యలు మనకి హుజూర్ నగర్లో కనిపిస్తున్నాయి. ఈ 600 సమస్యలు ఎక్కడెక్కడ ఏమున్నాయో
తీన్మార్ మల్లన్న గారితో పోటీ పడే వారికి ఎవరికైనా తెలుసా అని నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను. అన్నలకు తండ్రి ఒక మాట చెప్తే ఇప్పుడు కొడుకు ఏమంటున్నారంటే నేను వచ్చి మీ అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత అన్నట్టుగా కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆవు మరి చేలం వేస్తే దూడల్ని గట్టి మీద మేస్తుందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా కేటీఆర్ గారిని సూటిగా. అదేవిధంగా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మరి ప్రశ్నించే గొంతుకైనటువంటి ప్రజల పాలిట ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే పోరాడితే పోయేదే ఉంది యథా బానిస సంఖ్యలు తప్ప అని ఏదైతే మనకి తెలిసిన కవిత ఉందో, అదే ఏదైతే మన యొక్క స్ఫూర్తి ఉందో, మరి ఆయన పోరాటం చేస్తున్నారు కదా ప్రజల కోసం, ప్రజల ఇక్కట్ల కోసం పోరాటం చేస్తున్నారు కదా. చీకటి చిమ్మినటువంటి ఈ యొక్క రాజ్యంలో వెలుగునై అగ్గిపెట్టి రూపంలో తన గుర్తుతోటి వెలుగు నింపడానికి వస్తున్నటువంటి మల్లన్న గారికి మీరు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మల్లన్న గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా. ఇక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేశారు. తొలుత కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్కు రవీంద్ర చేరుకున్నారు. అక్కడ బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు ఆయన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మెగా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. దేశవ్యాప్తంగా 30 చోట్ల, హైదరాబాద్లో 4 చోట్ల సోదాలు నిర్వహించారు. బాలానగర్లోని కార్యాలయం, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్లోని కార్యాలయం, ఎంసీహెచ్ఆర్డి సమీపంలోని ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
మేఘా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లాలో అనుమతి లేదంటూ వాల్మీకి విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న పోలీసులు, మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన వాల్మీకి కులస్తులు. జనాలు లేక వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్న సాధారణ ప్రజలు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమీక్షా సమావేశం. వరదలు వస్తే ముఖ్యమంత్రి జగన్ జెరూసలేం, అమెరికాలో పర్యటించారని విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.